మీకు గుర్తుంటే టీవీ9లో కానీ ఎన్టీవీలో కానీ ఐ న్యూస్ కానీ వీటిలో అప్పట్లో వచ్చే వార్తలు కొన్ని ఉండే గుర్తుందా, ముఖానికి మాస్క్లు వేసి డైరెక్ట్గా. దాంతో పోల్చుకుంటే ఇది ఎంత అండి ఆఫ్టర్ ఆల్. ఇప్పుడైతే వాళ్ళ మీద మరి ఇవాళ పెట్టిన ఈ కేసుల ప్రకారం చూస్తే అప్పుడు వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు పెట్టాలేమో, ఇది మర్డర్ అటెంప్ట్ కేసులోనూ అట్లాంటి ఆ రేంజ్లో పెట్టాలేమో. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే అవి వస్తాయి, ఎందుకు ఒక సంస్థ నడిపినాయి. డైరెక్ట్ గా చంద్రబాబు గారి మాస్క్, రోసయ్య మాస్క్, కిరణ్ కుమార్ రెడ్డి మాస్క్ తెలంగాణ ప్రభుత్వం దాని గురించి అని కాదు, తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేయడంలో ఒక పార్ట్ అంటే ఎవరిగోల వారిది మెయిన్ కాన్సెప్ట్ కదా, అది ఒక డైలాగ్ గురించి అదే తెలంగాణ వాళ్ళని కించపరుస్తూ మాట్లాడడం, అది ఒకే ఒక డైలాగ్ గురించి. కానీ మిగతా టోటల్ గా చేయలేదు కదా. తర్వాత కూడా ప్రోగ్రామ్స్ నడిచినాయిగా. తర్వాత నిదానంగా కొన్నాళ్ళు పోయిన తర్వాత దాంట్లో వ్యూవర్షిప్ పడిపోయాక ఇప్పటికీ అప్పట్లో 3 బార్ వార్తలు అట్లాంటివే కదా. తర్వాత ఇప్పటికి కూడా కొన్ని కామెడీ వార్తలు వస్తున్నాయి కదా. లేకపోతే ఇంకెందుకు అసలు ప్రజాస్వామ్యం అనేది. విమర్శించకూడదు అనడం కూడా కరెక్ట్ కాదు కదా. విమర్శ లేనప్పుడు ప్రజాస్వామ్యం కాదు, మనం చైనా రష్యా నియంతృత్వ ధోరణిలోకి వెళ్ళిపోయినట్టు. ప్రస్తుతం విమర్శించడంలో తప్పు లేదు, దూషణ మాత్రమే తప్పు. ఇక్కడ పవన్ కళ్యాణ్ అయితే అది కంట్రోల్ చేసుకొచ్చారు, వీళ్ళిద్దరికి సంబంధించి అది నడుస్తూనే ఉంది. ఇప్పుడు వీళ్ళు భయంతో ఆగారు వైసీపీ వాళ్ళు.